చేయడానికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకొక పార్టీ నేతలు అక్కడికి చేరుకొని ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందంటే సంథింగ్ షుడ్ హ్యాపెన్ దేర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. నేరుగా కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, బోండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణుగా మారిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడిన సందర్భం ఆ రెండు వర్గాలు కూడా? బేసిక్ గా వైసీపీ ఈరోజు డిఎస్సీకి సంబంధించిన ఏదైతే నిరసన దీక్షలు ఉన్నాయో, అంటే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మల్లాది విష్ణు పూర్తిగా కూడా ఇక్కడ ధర్నాకి నిర్వహించడానికి వచ్చారు. మల్లాది విష్ణు వాదన ఒక రకంగా ఉంది. మల్లాది విష్ణు ఏం చెప్తున్నారు? క్లియర్ గా మేము పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ అనుమతికి తీసుకున్న తర్వాతనే మేము ఇక్కడ నుంచి ధర్నా చేయడానికి వచ్చామని. అయితే ఈ లోపల ఈ విషయం తెలుసుకున్న బోండా ఉమా, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనతో పాటే ఆయన అనుచరుల వర్గం మొత్తం కూడా దాడికి వచ్చారు. వీళ్ళు వేసిన టెంట్ ని, నిరసన వేసుకున్న టెంట్ ని, వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆర్టీవీతో బోండా ఉమా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ క్లియర్ గా చెప్తున్నారు, ఇది నిరసన జరిగిపోయిన సంవత్సరం రోజుల తర్వాత మీరు నిరసన తీసుకునేదానికి పూర్తి చేస్తున్నారు. ఓకే, మీరు నిరసన చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ మా నాయకుడు అయిన నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడు గురించి అసభ్యమైన మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను. అందుకే నేను ఈ రోజు వచ్చి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి. నేను క్లియర్ గా ఎస్పీలకి, అక్కడ ఉన్న సిపిలకి, తర్వాత ఉన్న అధికారులకు, ఏఎస్పీలకు వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నాం. మీరు పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ ఇవ్వనప్పుడు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు? మీరు ఎందుకు పోలీసులు గమ్మనున్నారు? ఇది చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. నేను ఇది అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్తారని చెప్పి ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి. అదే నేపథ్యం, అదే పరిస్థితుల్లో మల్లాది విష్ణు కూడా ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన క్లియర్ గా ఒక మాట, నేను ఎటువంటి బూతు మాటలు కావచ్చు, ఎటువంటి ఇష్యూలు కావచ్చు నేను మాట్లాడలేదు. నేను క్లియర్ గా ఒకటే, ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి, డిఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ పిలుపులో మా పార్టీ తరఫున మేము నిరసన చేసుకునే దానికి వచ్చాం. మేము నిరసన చేసుకునే టైంకి ఇక్కడున్న నాయకులతో లేకపోతే వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను. కానీ ఇప్పుడు దాకా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. కావని ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమా ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు యూరిన్ ని కూడా బాటిల్స్ లో తీసుకుని వచ్చి ఇతని మీద పోసే ప్రయత్నం కూడా చేశారు టీడీపీ కార్యకర్తలు. అక్కడ కొంత డిఫెండ్ అయితే మల్లాది విష్ణు కొంత ఈ విషయంలో కొంత బాధపడ్డ పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. కానీ ఇంకా టెన్షన్ చేరలేదు. ఇప్పటికీ ప్రాంతానికి దేవినేని అవినాష్ కూడా ఇక్కడికి చేరుకోదే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దేవినేని అవినాష్ ని దారిలోనే పోలీసులు అదుపు చేస్తారు. కానీ ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికి ఇంకా రెండు వర్గాలు ఇక్కడే ధర్నా శిబిరం దగ్గర ఉన్నారు. వీళ్ళు ఒకరి మీద ఒకరు గుడ్ల మీద దాడి చేసుకున్న పరిస్థితి, గుడ్లతో దాడి చేసుకున్న పరిస్థితి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు, కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి, కొంతమందికి గుడ్లు తగిలాయి. తర్వాత పోలీసులు వచ్చి ఇప్పుడు ఎవరికి వాళ్ళని సెపరేట్ గా డివైడ్ చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే విజయవాడలో చోటు చేసుకుంది. ఇప్పుడు అంటే ఇంతటి హై టెన్షన్ కింద దాడి తీసింది, అక్కడికి ఎవరైనా రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం జరగలేదా? లేకపోతే ఏమైనా అక్కడ రిలే నిరాహార దీక్షలో ఏమైనా కమెంట్స్, ఒక స్ట్రాంగెస్ట్ కమెంట్స్ ఏమైనా పాస్ అయ్యాయా? డెఫినెట్ గా ఇప్పుడు కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఆల్మోస్ట్ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు, తర్వాత ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇది కొంత సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీన్ని ఎంతవరకు ఇప్పుడు పోలీసులు రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల్ని పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సర్ది చెప్పిన తర్వాత ఏ విధంగా ఇది ముందుకు వెళ్ళబోతుందో కూడా చూడాలి. అంటే ఒక దశలో పూర్తిగా కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు, గుడ్లతో దాడి చేస్తున్నారు, తర్వాత యూరిన్ బాటిల్స్ ని విసిరేశారు, తర్వాత ఒకరి మీద ఒకరికి దాడి చేసుకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోయారు. సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఇది ఏ విధంగా నడవబోతుంది, ముందుకు ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది నాయకులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. వైసీపీ నుంచి కూడా కొంతమంది నేతలు ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఇక్కడ చేరుకుంటున్నారు. టీడీపీకి సంబంధించిన బోండా ఉమా కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి మనకి కనపడుతుంది. కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. చూడాలి ఇది ఇంత ఆగిపోతుందా లేదు దీన్ని పోలీసులు కాంతింపజేసి ఇక్కడి నుంచి
పంపించే ప్రయత్నం చేస్తారా లేదా అని చూడాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణ ఒక్కసారి లైన్ లో ప్రయత్నించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బోండా ఉమ అక్కడికి చేరుకుని ఎక్కడైతే రిలే నిరాహార దీక్ష జరుగుతుందో అక్కడికి చేరుకున్నారు బోండా ఉమతో పాటు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున బోండా ఉమకి మద్దతుగా అక్కడ వాళ్ళు పిలుపునిస్తూ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న సందర్భం బోండా ఉమ అక్కడికి చేరుకోగానే ఇంకాస్త ఉద్రిక్త వాతావరణంగా మారింది. మీరు చూడొచ్చు పోలీసులు అక్కడ మహిళా కార్యకర్తలు ఉన్నారు. రెండు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు మహిళా కార్యకర్తలు అక్కడ మాటల యుద్ధానికి దిగుతూ ఉన్నారు. మరోపక్క టెంట్ అక్కడ లాగే టెంట్ దాన్ని పీకేసే ఒక్క మాటలో చెప్పంటే టెంట్ ని పీకేసే పని జరుగుతుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ ఆ పరిస్థితి అదుపులోకి రావటం లేదు. పసుపు జెండాలతో తెలుగు తమ్ముళ్ళు అక్కడికి చేరుకుంటే వైసీపీ శ్రేణులు ఆల్రెడీ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భాలు అక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి అంటే ఇలా ఉద్రిక్త వాతావరణం దారితీస్తుందని చెప్పి తెలిసిందో వెంటనే వైసీపీ శ్రేణులు కూడా భారీగా అక్కడికి చేరుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది గ్రౌండ్ నుంచి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. మీరు చూడొచ్చు బోండా ఉమ చేరుకున్న తర్వాత అక్కడ కాస్త ఉద్రిక్తత పెరిగింది. మీరు చూడొచ్చు పక్కన ఉన్న మహిళ బోండా ఉమని చూడగానే బోండా ఉమకి మద్దతుగా గళం వినిపిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా జై బోండా అంటూ మాట్లాడుతూ ఆయనకు మద్దతుగా అక్కడ నిలిచిన సందర్భం దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఒక్కసారి నేను కృష్ణమందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది రాజకీయంగా పొలిటికల్ గా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. కొద్ది రోజుల క్రితం అంబట్టి రాంబాబు బోండా ఉమ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించారు. ఆ తర్వాత ఏదో వివరణ అంటూ పెద్ద చర్చ జరిగింది. మీరు చూడొచ్చు కొంతమంది కళ్ళకు గంతలు కట్టుకుని నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఇటు తెలుగు తమ్ముళ్ళకి వైసీపీ శ్రేణులకి మధ్య ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది. అదిగో మీరు చూడొచ్చు టెంట్ మీకు కనిపిస్తుంది కదా, టెంట్ అక్కడ దాన్ని పూర్తిగా ఊడబిగేసారు అక్కడి నుంచి. దీంతో కింద పడిపోతుంది. దానికి సపోర్ట్ గా నిలిచిన కర్ర కింద పడిపోయింది. దాంతో టెంట్ పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒకవేళ టెంట్ పడిపోయింది అనుకుందాం, దాంట్లో వైసీపీ శ్రేణులు అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ కర్రలాంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది. ఇటు మల్లాది విష్ణుతో పోలీసులు మాట్లాడుతున్నారు. మల్లాది విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పోలీసులతో మాట్లాడుతున్నారు. మేము మా అంతటా మేము నిరాహార దీక్ష చేసుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. మీరు మమ్మల్ని అడ్డితే మాకు ఇంకా రక్షణ కల్పించాలి అనే అర్థం వచ్చేలా ఆ కాన్వర్సేషన్ ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి కృష్ణమందిరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. విజయవాడలో రాజకీయ రగడ రాజుకుంది. బోండా ఉమ వర్సెస్ మల్లాది విష్ణుగా మారింది వ్యవహారం. విశ్వాస్ మీరు చూస్తూ ఉన్నారు. మల్లాది విష్ణు అక్కడ నిరాహార దీక్షకు పూనుకున్నారు. డిఎస్సి వ్యవహారానికి మెగా డిఎస్సి వ్యవహారానికి సంబంధించి నిరసన దీక్షకు పూనుకోవడం జరిగింది ఆయన. అందుకే నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంలో మా మీద వైసీపీ శ్రేణుల మీద టీడీపీ దాడి చేసిందనేది వైసీపీ వాదన. టీడీపీ ఒకటే అంటోంది, మీరు ఏమైనా చేసుకోండి, కానీ మా నాయకుడిని దూషిస్తే కనుక ఊరుకునేది లేదు, ఒప్పుకునేది లేదంటోంది టీడీపీ. దీంతో బోండా ఉమ వర్గం అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత మరి కాసేపటికి బోండా ఉమ కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన సందర్భం. రైట్, ఒక్కసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోయి విజువల్స్ చూద్దాం.